ఇక వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణ అంశం చిచ్చు రేపింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు వ్యతిరేకంగా కాళాపూర్ గ్రామస్తులు సమర సంఘం పూరించారు. తమ జీవనాధారమైన భూములను పరిశ్రమల కోసం లాక్కోవద్దంటూ రైతులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు భీష్మించుకోవడంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కొంతమంది రైతులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా మహిళా రైతులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇటీవలే ప్రభుత్వం కాళాపూర్, రాపోలు గ్రామాల్లో సుమారు 1197 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 260 ఎకరాల పట్టా భూములుండగా మిగిలిన 937 ఎకరాలు లావణీ పట్టా భూములు. తరతరాలుగా ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు వీటిని సేకరిస్తే తాము రోడ్డున పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను నాశనం చేయొద్దని రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, రైతులకు మరో ఆల్టర్నేటివ్ ఏమీ చూపించలేదా? మరోవైపు అది తమ జీవనాధారము, పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను నాశనం చేయొద్దన్నది వారి ఆందోళన. మరి ప్రభుత్వం ఎలా స్పందించదలుచుకుంది? ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఘటన మరో లగ్జర్ల ఘటనను గుర్తు చేసే విధంగా కనిపిస్తుంది. అయితే పరిగి మండలంలో భారీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న దాన్ని బట్టి రాపోలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రాళ్ళకాలకు సంబంధించినటువంటి 2 గ్రామాల ప్రజలకి, అటు గ్రామ పంచాయతీలకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారు. భూసేకరణకు సంబంధించినటువంటి సర్వే జరుగుతోంది. సో మా పరిస్థితి ఏంటంటే ఇదంతా కూడా మంచి సంవత్సరానికి 2-3 పంటలు ఇచ్చేటువంటి భూమి, దీన్ని లాక్కుంటే మా జీవనాధారం ఏంటి అనేది దాదాపుగా వందలాది కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయనేది రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు భూములు ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కారిడార్లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్టు కట్టడానికి మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో స్థానికంగా ఉద్యోగ కల్పన కూడా ఉంటుంది అనేది ప్రజలు, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు చెప్తున్నటువంటి మాట. సో ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 నెలలుగా వస్తుంది. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పనులను అడ్డుకుంటూనే రైతులు ఇటు కలెక్టరేట్లు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు బీజాపూర్ హైవేను పైన బైఠాయించి నిరసన తెలపడంతో అక్కడ కొంత పోలీసులతో వాగ్వాదం కావచ్చు, ఉధృతి కావచ్చు చోటు చేసుకుంది. సో ప్రభుత్వం అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ ఇవ్వకుండా మా భూములను సర్వే చేస్తూ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది రైతులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తే వేరే ప్రాంతంలో చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మరోసారి లగచర్ల లాంటి ఘటనను రిపీట్ కాకుండా చూడాలనేది రైతులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ ఎలేందర్.